30-40 ఏళ్ల నుంచి వర్గీకరణ మీద రగులుతూనే ఉంది. నివురుగప్పిన నిప్పుల వర్గీకరణ సమస్య మన యూనివర్సిటీలలో, మన కళాశాలల్లో, మన గుండెల్లో, మన మనసుల్లో ఎప్పటికప్పుడు ఆ సమస్య రగులుతూనే ఉంది. ఆ సమస్య మా దళిత బిడ్డల మధ్యలో ఒక విభజన రేఖను గీసింది. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి ఆలోచన చేయలే. రెండు వర్గాలుగా విడిపోయిన మా దళిత బిడ్డల్ని ఒక్క దగ్గర కూర్చోబెట్టాలంటే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఉండాలి అని మాదిగ ఉపకులాల వర్గీకరణ సమస్యను పరిష్కరించి ఈనాడు శాశ్వతంగా సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపించి మా దళిత సోదరులందరూ ఒక్క దగ్గర కూర్చునే విధంగా ఎవరు ఎంతున్నారో వాళ్ళకంత ఇవ్వాలి అన్న ఆలోచన చేసి మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇయాల వర్గీకరణ సమస్యను పరిష్కరించింది. ఇది సామాజిక సమస్యను మా ప్రభుత్వం పరిష్కరించింది. ఆనాడు తెల్ల దొరలు ఉన్నప్పుడు జనగణనలో కులగణన జరిగింది. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ దేశంలో బలహీన వర్గాల లెక్క తేల్చినోడే లేడు. చెయ్యాలన్న ఆలోచన చేసినా అది ముందుకు సాగలేదు. 100 ఏళ్ల సమస్యను మేము ఆలోచన చేసి సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే పకడ్బందీగా చేసి 4 కోట్ల తెలంగాణ ప్రజలలో ఎవరు ఎంతమంది ఉన్నారో పక్కాగా లెక్క కట్టి 100 ఏళ్ల సమస్యకు జనగణనలో కులగణన సమస్యను పరిష్కరించినాం. మనం చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం మీద ఇవాళ ఒత్తిడి వచ్చి 2026 సంవత్సరంలో జనగణనలో కులగణనను చేర్చాల్సిన పరిస్థితి ఈ దేశ ప్రధానమంత్రికి కల్పించి ఒక సామాజిక సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించినాం. అంబేద్కర్ గారు చెప్పిండ్రు, రంగుల మేడలు, అద్దాల మేడలు, రంగుల గోడలంటే అభివృద్ధి కాదు, నిజమైన సంక్షేమం చివరి పేదవాడికి చేరినప్పుడే అభివృద్ధి జరిగినట్టని ఆ స్ఫూర్తిని తీసుకునే ఈనాడు మా పరిపాలన కొనసాగిస్తున్నాం. సమాజంలో ఉన్న రుగ్మతలను, సామాజిక సమస్యల్ని శాశ్వత పరిష్కారం దిశగా ఈరోజు మేము ముందుకు వెళ్తున్నాం. దాంట్లో భాగంగానే విద్య ఒక్కటే. ఒకనాడు